అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఈ సంవత్సరం 2026 సంవత్సరం మా మనవాళ్ళ కోసం నేను చేసిన హోమ్ మేడ్ కుల్ఫీ అనమాట. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఎలా చేసామో మా పిల్లలు కూడా తిని చెప్తారు. చూడండి ఎలా ఉందో చెప్పండి. చెప్పండి. టేస్టీ. వీడియో పెడుతుంది మా నాన్నమ్మ, మీరు కూడా చేసుకోండి. ఎట్లా ఉందా పాటు? బాగుంది కదా. టేస్టీ. వీడియో పెడుతుంది మా నాన్నమ్మ, మీరు కూడా చేసుకోండి. చేసుకుని ఆ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరేంటి? పార్వతీస్ కిచెన్. వెరీ గుడ్. చూసారా, వెరీ టేస్టీ, చాలా బాగుంది. మీరు కూడా వీడియో పెడతాను, మీరు కూడా వీడియో చూసి చేసుకోండి చక్కగా. ఓకేనండి. హోమ్ మేడ్ కుల్ఫీ. ఇదిగోండి, నేను 1/2 లీటర్ కంటే ఎక్కువ నేను పాలు, ఆ పాలు పొయ్యి మీద పెట్టేసి మంచిగా ఇలా మరగబెట్టండి. బాగా సగం మరిగాక సగం తగ్గాక అప్పుడు ఒక డబ్బా నేను ఇవి పాలు కండెన్సర్ మిల్క్ అండి, ఒక 200 ml ఉండేయండి ఇంట్లో. అవి పోసాయి అనమాట. అవి లేకపోయినా ఆప్షనల్ అండి, మీ ఇష్టం. మీరు పాలు చక్కగా చేసి చేసుకోవచ్చు. ఉన్నాయి కదా, నేను వేసాను అనమాట. ఇదిగోండి, కుంకుమ పువ్వు కూడా కొంచెం మంచిగా పాలల్లో నానబెట్టి లాస్ట్లో మనకి కట్టేసే ముందు వేద్దామండి. ఈ లోపుగా చూడండి, పిస్తా, బాదాము, జీడిపప్పు కొంచెం క్రష్ చేసి మిక్సీలో ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇది పైన టాపింగ్కి చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఇంకా కొంచెం జీడిపప్పును పిస్తా కూడా మిక్సీ వేసి మెత్తగా మిక్సీ వేసి ఆ పాలు దగ్గరికి అయ్యాక పోయాలన్నమాట అండి. ఓకే అండి. అది పోసి తర్వాత మేము ఇట్లా జమ చేసేసాం అనమాట. అన్నీ దీంట్లో నింపి పెట్టాను. ఎలా నింపానో కూడా చూపిస్తాను చూడండి. రెండిట్లోనేమో ఒక దాంట్లో యాపిల్ ముక్కలు, ఒక దాంట్లో మామిడికాయ ముక్కలు వేసి నింపాను. పిల్లలు ఈ ఫ్రూట్స్ తినరండి, మా పెద్ద బాబు తినడు మనవడు, అందుకని వాడికి సపరేట్గా కోనుల్లో ప్లెయిన్గా నింపాను అనమాట. ఈ కోనుల్లో అంటే ఒక గ్లాసులో పోసుకొని చక్కగా నింపి ఈ మామిడి పళ్ళును యాపిల్ వేరే గిన్నెల్లో నింపాను అనమాట. ఓకేనండి. అవి ఆ కోన్లో పేరంటే గరిటితో పడదని చిన్న గ్లాసులో పోసుకొని దాంట్లో నింపాను అనమాట. ఇది చూడండి, చక్కగా గరిటి మరి ఈ మిల్క్ మెత్తగా చల్లగా అయిపోయిందండి. మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కలు 4 ఒక దాంట్లో అచ్చంగా మామిడికాయ ముక్కలు వేసానండి. వేసి పైన కొంచెం ఈ బాదాము, పిస్తా అవి ముక్కలు వేసి పెట్టి మూత పెట్టేశాను అనమాట. వీటిలో మాత్రం ఈ కుల్ఫీ కోనుల్లో ఏమీ వేయలేదండి, ఫ్రూట్స్ వేయలేదు. ఎందుకంటే మళ్ళీ వాడు అంత ఇష్టంగా తినడు, మా పెద్ద మనవడు సహర్ష్. ఓకేనండి. మళ్ళీ వేరే గిన్నెలో దీంట్లో కూడా అన్నీ నింపిన తర్వాత పైన టాపింగ్కి కొంచెం పిస్తా, బాదాం అండ్ జీడిపప్పు ముక్కలు క్రష్ చేసి వేసాను అనమాట. వేసి మూత పెట్టేసేసి చక్కగా అన్నీ